ఓం గంగం గణపతియే నమః. హిందూ ధర్మం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. హిందూ బంధువులకు నా నమస్కారములు. ఈరోజు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి దేవీ నవరాత్రులలో మొదటి రోజు. ఈరోజు అవతారం బాలా త్రిపుర సుందరి. రేపు ఆశ్వయుజ శుద్ధ విధియ శుక్రవారం. రేపు అవతారం గాయత్రీమాత. అందువలన మహిమాన్వితమైన గాయత్రీ మంత్రం అర్థం భావంతో వివరిస్తాను. జై హిందూ ధర్మం. ఓం దుమ్ దుర్గాయ నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం యొక్క అర్థం ఓం. ఇది పరబ్రహ్మం లేదా భగవంతుని యొక్క నిరాకార సర్వశక్తివంతమైన ధ్వని, శక్తి ప్రతినిధి. భూర్భువస్వః భూమి, భువ హోమం లేదా అంతరిక్షం, స్వహ స్వర్గం అనే 3 లోకాలను సూచిస్తుంది. ఈ 3 లోకాలు దేవుని ప్రవృత్తికి సంబంధించినవి. తత్సవితుర్వరేణ్యం ఆది సూర్యుని అవతారమైన ఆ సత్యం అంటే సూర్యదేవుని సాక్షాత్కారమైన జ్ఞానాన్ని వివరిస్తుంది. భర్గో దేవస్య ధీమహి, మేము ఆ దేవుని అనగా సూర్యుని రమణీయమైన జ్ఞానాన్ని ఆరాధించుకుంటాము. భర్గో జ్ఞానం లేక శక్తి, దేవస్య దేవుని, ధీమహి మనసులో దృఢపడి ఆరాధించడం, ధియో యో నః ప్రచోదయాత్ ఆ దేవుడు మా మేధాశక్తిని ఉత్తేజపరిచినట్లు కావాలి. ధియో మేధస్సు, యోనః భవిష్యత్తు, ప్రచోదయాత్ ఉత్తేజపరచడం. గాయత్రి మంత్రం యొక్క పూర్తి అర్థం ఓం భూర్భువస్వః అనగా భూమి, భువనాత్మక గగనమును గ్రహించు, ఆ భౌతిక లోకాలు అంగీకారాన్ని స్వీకరించు దేవుని యొక్క ధ్వని ఉద్దీపనం. తత్సవితుర్వరేణ్యం అనే వాక్యం సూర్యుడు ఇలాంటి జీవశక్తిని నిగారించున్నట్లు ఉండాలని ఆశిస్తుంది. భర్గో దేవస్య ధీమహి అంటే మనసును శాంతి భరితంగా తీర్చిదిద్దడం, విశ్వవిజ్ఞానం చేయాలని పరమేశ్వరుణ్ణి మనసులో ఊహించుకోవటం. ధియో యో నః ప్రచోదయాత్ అనగా మనసు మరియు శక్తిని మేల్కొల్పే దేవుని అభ్యర్థన. ఈ గాయత్రీ మంత్రాన్ని ఒక వ్యక్తి సూర్యుని జ్ఞానంలో మేధస్సును మరింత ఉత్తేజితులు, శాంతిగా, సక్రమంగా ఆరాధించి ప్రపంచంలోని పూర్ణతను సంతృప్తిగా అనుభవించేలా చేయాలని కోరుకుంటుంది.